కాపర్ టీవీ ప్రేక్షకులకు మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు. మీతో కలిసి మరోసారి దేవుని వాక్యాన్ని పంచుకుని అవకాశాన్ని కలగచేసిన ఆ దేవుని ఎంతో స్తుతిస్తున్నాం. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళదామని కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి రాజ్య, మీకు వందనాలయ్యా. మరొక దినాన్ని మీతో నీ బిడ్డలతో కలిసి మేము నిన్ను ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేశారు. నాయన మీరు మాట్లాడుతుండగా వినగల చెవులు గ్రహించుకునే హృదయాన్ని అందరికీ దయచేసి లోతైన మర్మాల గుణమైన భావాలు మీరు దయచేయమని త్వరలో రాయన యేసుక్రీస్తు నామములో మిక్కిలిగా ప్రేమించి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాలలో ముందుకు వెళ్తూ ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. చాలా మంచిది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా అంశము ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళరా అనే అంశం మీద. అయితే ఈ ధనవంతులు పరలోకానికి ఎందుకు వెళ్ళరని బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చూపిస్తూ ఉన్నారు. కానీ ధనవంతులు పరలోక రాజ్యానికి ఎందుకు వెళ్ళరు అని నేను ఆలోచిస్తే, ధనవంతులు మనుషులు కాదా? దేవుని ఆత్మ వారిలో లేదా? మరి ధనవంతులు ఎందుకు పరలోకానికి వెళ్ళరు? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ధనం ఉన్నా లేకపోయినా ధనవంతుడు గుణవంతుడిగా మారితే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ధనమున్నా లేకపోయినా మంచిగా, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తే, ప్రభువును అంగీకరించి మనస్ఫూర్తిగా అనుసరిస్తే ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాడండి. కాబట్టి ఈ మాట నేను చిన్నతనం నుండి కూడా వింటూ ఉన్నాను. ఎందుకంటే ఈ సామెత మాట్లాడు, ధనవంతుడు పరలోకానికి వెళ్ళాలంటే సూది బెజ్జములు ఒంటేన దూరుద్దేమో కానీ ధనవంతుడు పరలోకానికి వెళ్ళలేడు అనే సామెతని చెప్పుకుంటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో కూడా అలాగనే రాయబడి ఉన్నదని ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ఏ సందర్భంలో ప్రభువారు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అలాగా అని మనం ఆలోచిస్తే ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఒక సత్యాన్ని మీరు గ్రహిస్తారు. ధనవంతుడు పరలోకానికి ఎందుకు వెళ్ళడు? ధనవంతుల్లో ఉన్నది దేవుని ఆత్మ కాదా? ధనవంతుడు దేవుని బిడ్డ కాదా? అలా అయితే ధనవంతుడు పరలోకానికి వెళ్ళడని ఆలోచన ఉంటే దేవుడు చెప్పిన మాట అబద్ధం అవ్వద్దు. ఏమిటది? ఏ ఒక్కరూ నశించిపోవటం నాకు ఇష్టం లేదన్నాడు ఆయన. అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని, నిత్య జీవానికి వారసులు చేయాలని యేసుప్రభువారు వచ్చారంటే అందులో ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి దేవుని వాక్యాన్ని ఏమని చదివిస్తున్నాడో గమనించినట్లయితే, మనము ధనవంతులు కూడా గుణవంతుడిగా మారితే, క్రీస్తును అంగీకరించి మారితే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉన్నది ప్రియమైన బిడ్డలారా. అయితే కొన్ని మాటలు ఆలోచిద్దాము. చూడండి, సైకిల్ ఉన్నవాడు సైకిల్ లేనివాడి కంటే ధనవంతుడే. ఇల్లు ఉన్నవాడు ఇల్లు లేనివాడి కంటే ధనవంతుడే. అలాగొస్తే కారు ఉన్నవాడు కారు లేనివాడి కంటే ధనవంతుడే. ఇలాగ ఆలోచిస్తే భూమి మీద చాలా మంది ధనవంతులు కనపడతారండి. అలా ఆలోచిస్తే చాలా మంది ధనవంతులే కనపడతారండి. అయితే ధనవంతులు పరలోకానికి వెళ్ళరా? అలాగైతే పేదవాడే పరలోకానికి వెళ్తాడా? ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. ధనము ఉన్నా లేకపోయినా, పేదవాడైనా దరిద్రుడైనా, చదువు ఉన్నా చదువు లేకపోయినా, ఎవరైనా సరే దేవునిని రక్షణ పొందుకొని ఆ రక్షణ మార్గంలో ఎవరైతే నడుస్తారో వారు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు ప్రియమైన బిడ్డలారా. ఆలోచించండి. అలాగనుకుంటే ధనవంతులు పరలోకానికి వెళ్ళరని అనుకుంటే, మరి బైబిల్ గ్రంథంలో చాలా మంది మనం ధనవంతులను చూస్తాం. చాలా మందిని ధనవంతులు చూస్తామండి. అబ్రహాము ధనవంతుడు కాదా? దావీదు ధనవంతుడు కాదా? తన కుమారుడు సొలొమోను జ్ఞాని ధనవంతుడు కాదా? వీరందరికంటే గొప్ప ధనవంతుడు మీకు పరిచయం చేస్తాను. ఆదాము చాలా గొప్ప ధనవంతుడు. ఆదాము ఎన్ని ఎకరాల పొలం ఉందో ఆయనకే తెలియదు. అప్పుడు రిజిస్టర్ ఆఫీసులు లేవు ప్రియమైన బిడ్డలారా. అయితే మరి ధనవంతులు పరలోకానికి వెళ్ళకపోతే అబ్రహాము పరలోకానికి వెళ్ళడా? దావీదు పరలోకానికి వెళ్ళడా? అలాగ ఆలోచిస్తే మరి సొలొమోను జ్ఞాని వెళ్ళడా? ఆదాము వెళ్ళడా? ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. అయితే యేసు ప్రభువారు ఆ ధనవంతుడి గురించి ఎందుకు మాట్లాడాడో, ఎక్కడ మాట్లాడాడో, ఏ విషయంలో మాట్లాడాడో, ఏ సందర్భంలో మాట్లాడాడో మనం ఆలోచించకపోవటం వలనే ఈ మాటను మనం గమనించలేకపోతున్నాం. ధనవంతుడు గుణవంతుడిగా మారితే, ధనవంతుడు పరిశుద్ధుడిగా మారితే, ధనవంతుడు ప్రభువు రక్షకుడిగా అంగీకరిస్తే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ధనమున్నా లేకపోయినా, పేదవాడు ప్రభువుని నమ్ముకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తే పేదవాడు పరలోకానికి వెళ్తాడా? అయితే ధనవంతుడు ధనముంది అని దేవుడు నమ్ముకోకపోతే పరలోకానికి వెళ్ళడా? ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. ధనమున్నా లేకపోయినా గుణవంతుడైతే పరలోకానికి వెళతాడు. ఎంత కోటీశ్వరుడైనా సరే నీవు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి పాపక్షమాపణ పొంది మారు మనసు పొందుకొని బాప్టిజం తీసుకొని నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించినట్లయితే పరలోకానికి వెళతాడు. ఎంత కోటీశ్వరుడైనా వెళ్తాడు ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. నరులను ఆయన ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఇష్టం లేదన్నాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టాడే. కానీ పేదవాడి కోసమే ప్రాణం పెట్టాడా? ధనవంతుడి కోసం ప్రాణం పెట్టలేదా? ధనవంతుల్లో ఉన్నది దేవుని ఆత్మ కాదా? పేదవాళ్ళలో ఉన్నది
దేవుని ఆత్మ ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. ఇలాంటి ప్రశ్నలు మనం ఆలోచించాలి. అయితే చూడండి, బైబిల్ గ్రంథంలో ఎందుకు యేసు ప్రభువారు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములు ఒంటెన దూరటం సులభం అని ఎందుకన్నాడు ఆలోచించండి. ఆ మాటకు అర్థం ఏమిటో ఈరోజు మనం గమనించబోతున్నాం ప్రియమైన బిడ్డలారా. చూడండి, మార్కు సువార్తను చూస్తే 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చదివిస్తున్నాడు. ఏమని చదివిస్తున్నాడు అంటే, ఆయన ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతమునకు ప్రయాణం అయిపోతుండగా, తన శిశువులతో ప్రయాణమై వెళుతూ ఉండగా, అక్కడ బహుధనవంతుడైన ఒక యవనస్తుడు యేసు ప్రభువును చూసి అతని దగ్గరకు ఉరికొచ్చాడట, పరుగున వచ్చాడట. వచ్చి అంటున్నాడు, బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేమి చేయాలి, నాకు తెలియపరచుము అని ఆ యవనస్తుడు, ఆ ధనవంతుడు యేసు ప్రభువుని అడిగినట్లుగా మనం చూస్తాం ప్రేమ బిడ్డలారా. అలా అడిగినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయన నిత్య జీవానికి వారసుడు కావాలన్నప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఆ యొక్క ధనవంతుని యవనస్తుడితో ఏమన్నాడంటే 19వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అంటున్న మాట చదువుదాం. చూడండి, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ఎవరో యేసు ప్రభువు అంటున్నారు ఈ మాట. ఎవరితో? ఆ యవనస్తుడైన ధనవంతునితో చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆ ధనవంతుడు? అయ్యా, నేను నిత్య జీవానికి వారసులు కావాలనుకుంటున్నాను, నన్నేం చేయమంటాం మీరు చెప్పండి అని తెలియపరిచినప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, కొన్ని ఆజ్ఞలు నీకు తెలుసు కదా, బైబిల్ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆ కొన్ని ఆజ్ఞలు నీకు తెలుసు కదా అన్నప్పుడు, ఆ ఆజ్ఞలు ఏంటి ప్రభు అని ఆ వ్యక్తి అడిగినప్పుడు ఆయన అంటున్న మాట, యేసు ప్రభువు అంటున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో చూడండి, అక్కడ చక్కగా అంటున్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసము చేయవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించుమని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని ఆ యవనస్తుడు ఆ ధనవంతుడితో యేసు ప్రభువు చెప్తున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయితే ప్రభువా, ఇవన్నీ కూడా నేను చిన్నతనం నుండే అనుసరిస్తున్నాను, అయితే ఇంకా మరి నాకేంటి, అయితే నేను నిత్య జీవానికి వారసునైనట్టేనా, నిత్య జీవానికి నేను వారసునే కదా అంటూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఆ యొక్క ధనవంతుని యవనస్తునితో అంటున్నాడు, అయ్యా, అయితే ఇవన్నీ నువ్వు చిన్నతనము నుండి పాటిస్తున్నావు కాబట్టి నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, చాలా మంచివాడివి, కానీ నీకు ఒకటి కొదవై ఉన్నది అన్నాడండి అక్కడ. హల్లెలూయా. ఏమిటేది కొదవై ఉన్నది? ఆ యవనస్తుడితో అంటున్నాడు తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభువు అంటున్నాడు, అయ్యా, నువ్వు చిన్నతనం నుండి ఇవన్నీ అనుసరిస్తున్నావు కాబట్టి ఇదిగో నువ్వు చాలా మంచివాడివి, నేను ప్రేమిస్తున్నాను, కానీ నీకు ఒకటి కొదవై ఉన్నది అంటున్నాడు. ఏమిటి ఆ కొదవైనది? ఏమి కొదవైనది? అక్కడ చూడండి ప్రియమైన బిడ్డలారా. అప్పుడు అందుకు యేసు చూడండి 21వ వచనంలో అంటున్నాడు, మార్కు సువార్త 10:21లో అంటున్నాడు. చూడు, యేసు అతనిని చూసి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీకు కలిగినదాన్ని నీవు అమ్మి బీదలకిమ్ము, పరలోకమును నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఎంత చక్కని మాట. అయితే ఆ యవనస్తుడైన ధనవంతుడితో చెప్తున్న మాట యేసు ప్రభువు, అయితే నువ్వు చిన్నతనము నుండి వీటన్నిటి పాటిస్తున్నావు, కానీ ఇదిగో నీకు ఒకటి కొదవైనది, నీకు నిత్య జీవం కావాలనుకుంటున్నావు, నిత్య జీవానికి వారసులు కావాలనుకుంటున్నావు, కానీ నీకు ఒకటి కొదవైనది. ఏమిటి ప్రభువా అది కొదవైనది అన్నప్పుడు, ఇదిగో నీకున్నదంతయు అన్నీ బీదలకి, ఆ తర్వాత నన్ను వెంబడించుము అంటున్నాడు. ప్రేమను బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? యవనస్తుడైన ఆ ధనవంతునితో చెప్తున్న మాటను ఆలోచిస్తున్నారా? ఎందుకు సూది బెజ్జములో ఒంటెను దూరుద్దేమో కానీ ధనవంతుడు పరలోకానికి వెళ్ళలేడు అని చెప్పాడు. చూడండి, సూది బెజ్జములో ఒంటె దూరేది లేదు, ధనవంతుడు పరలోకానికి వెళ్ళలేదని సామెత యేసు ప్రభువు ఎందుకు చెప్పాడో, ఏ విషయంలో చెప్పాడో, ఏ సందర్భంలో చెప్పాడో అది మనం ఆలోచించకపోతే పొరపాటు పడుతున్నాం. ప్రేమను బిడ్డలారా, ఆలోచించండి. అక్కడ అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించమంటున్నాడు, నన్ను వెంబడించయ్యా అన్నాడు. వెంబడిస్తే ఏమిటి లాభం? నిత్య జీవానికి వారసుడు అవుతావు. మరి నన్ను వెంబడించడానికి ముందుగా నీకు ఒక అడ్డు ఉంది. ఏమిటి అడ్డు? నీ ధనము, నీ పొలము, నీ డబ్బు, ఇవన్నీ కూడా బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు, అప్పుడు నిత్య జీవానికి వారసుడు అవుతానని యేసు ప్రభువు చెప్తున్న మాటను మనం మళ్ళీ చదువుకుందాం. ఆ మాటని ఏమంటున్నాడు చూడండి, యేసు అతనిని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినది ఇవ్వు, అమ్మి బీదలకు ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అయితే నిత్య జీవానికి వారసుడు కావాలంటే ముందుగా ఈ ధనవంతుడు యేసుని వెంబడించాలి. యేసుని వెంబడించాలంటే ఏమి చేయాలి ఈ వ్యక్తి అనగా, అతనుకున్న ఆస్తి, స్థిరాస్తి అమ్మి బీదలకు ఇచ్చి రావాలి. చూస్తున్నారండి, వెంబడించటమే కొదవైనది. మరి వెంబడించడానికి కొదవైనప్పుడు ఆస్తి అమ్మి రమ్మంటే ఎందుకు? ఆస్తి బీదలకు ఎందుకు ఇచ్చి రావాలి? అంతే వదిలిపెట్టి నన్ను వెంబడించురాయ్యా, నీకు నిత్య జీవాన్ని వారసుడు చేస్తాను అనొచ్చు కదా.
ఎందుకు ఆస్తిని పేదలకు ఇవ్వమన్నాడంటే అక్కడ ఒక అర్థం వస్తుంది ప్రియమైన బిడ్డలారా. ఎందుకు ఈ మాట అన్నాడంటే ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం అక్కడ ఉంటుంది. మత్తయి సువార్త 6:21 వచనంలో అంటున్నాడు, ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండును. కాబట్టి నన్ను వెంబడించలేవు. నన్ను వెంబడించకపోతే నీకు నిత్య జీవము రాదు. కాబట్టి అడ్డుగా ఉన్న నీ ధనాన్ని అమ్మి బీదలకు ఇచ్చి రమ్ము అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు తెలుసా, నువ్వు బాధపడుతూ నీ ఆస్తిని నీ బేదలకు ఇచ్చినందుకు బాధపడుతూ పరలోకములో నీకు ధనం కలుగుతుంది అని చెప్తున్నాడు ఇంకా యేసు ప్రభువు. పరలోకంలో ఎలా కలుగుతుందంట, ధనం ఎలా కలుగుతుంది? అయితే చూడండి, సామెతలు 19:17 వచనం అంటున్నాడు, బీదవాణ్ణి కనికరించువాడు యెహోవాకి అప్పిచ్చువాడు అనగా పరలోకములో నీ ధనము స్థిరముగా అక్కడ ఉంటుంది అంటున్నాడండి. ఎంత చక్కని మాటలు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో చెప్తున్నాడు చూడండి. నీకు నిత్య జీవం కావాలంటే నువ్వు క్రీస్తును వెంబడించాలి, క్రీస్తును ప్రకటించాలి, క్రీస్తు కొరకు అన్ని త్యాగము చేయాలి. నిత్య జీవం అనేది ఊరికి వచ్చేది కాదండి. ఏదో కొట్లోకి పోయి ఒక సబ్బు బిల్లనో లేకపోతే ఏదో కొనుకొచ్చుకున్నట్టుగా పరలోకం ఊరికి రాదండి. త్యాగముతో కూడినది పరలోకము, త్యాగముతో కూడినది నిత్య జీవము. నీకు నిత్య జీవము కావాలంటే నువ్వు అన్ని త్యాగము చేయాలి. లోకాశలను త్యాగం చేయాలి, శరీరేచ్ఛలు త్యాగం చేయాలి, ఈ లోకములోని సుఖభోగాలను త్యాగం చేయాలి, క్రీస్తు కోసం నిందపడాలి, క్రీస్తు కోసం శ్రమపడాలి, క్రీస్తు కోసం అవమానాలు పడాలి. అలా అన్నిటిలో నువ్వు పాస్ అవుతేనే, 100కి 100 మార్కులు పాస్ అవుతేనే పరలోక రాజ్యంలో నిత్యత్వములో ఆయనతో కూడా ఉండగలం. నమ్ముకున్నంత మాత్రాన పరలోకం రాదు, బాపురుషుని తీసుకున్నంత మాత్రాన పరలోకం రాదు ప్రియమైన బిడ్డలారా. అందుకని ఆ యవనస్తుడితో అంటున్నాడు, నీవు నన్ను వెంబడించుము. నీకు ఒకటి కొదవైనది ఏమిటి ప్రభువా? అదిగో నన్ను వెంబడించుము, నన్ను వెంబడించుము అన్నప్పుడు నన్ను వెంబడించే ముందు నీకు కలిగినదంతయో బీదలకు ఇచ్చిరా. అది ఇచ్చి రాకుండా, బీదలకు ఇచ్చి రాకుండా క్రీస్తుని వెంబడిస్తే పరలోకాన్ని తీసుకెళ్ళడా? ఎందుకని ఆ మాట అన్నాడు అంటే, ధనము ఒకవేళ ఇచ్చి రాకపోతే ఆ మనసంతా ధనము దగ్గరే ఉంటుంది ఆ వ్యక్తికి. అందుకన్నాడు, ఎక్కడ చూడండి, మత్తయి సువార్త 6:20 వచ్చామంటే ధనము ఎక్కడుండునో నీ హృదయము అక్కడ ఉండేను. మరి నువ్వు ప్రభువారిని ఎప్పుడు అంగీకరిస్తావు? ప్రభువారిని ఎప్పుడు హృదయంలో చేర్చుకుంటావు? ప్రభువారిని నువ్వు ఎప్పుడు వెంబడిస్తావు? మరి నిత్య జీవానికి వారసుడు ఎలా అవుతావు? అందుకని నీకు కలిగినది బీదలకు ఇచ్చి రమ్మన్నాడు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఎందుకు కలిగినది బీదలకు ఇచ్చి రమ్మన్నాడు అయ్యా అంటే, జాగ్రత్తగా, ఒక్కడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరలేడు. ఎందుకని ఒకటి ధనము, రెండోది దేవుడు. ఏదైనా ఒకటి డిసైడ్ చేసుకో. నిత్య జీవం కావాలంటే ఇదిగో ఆ ధనమని యజమానుడు వదిలిపెట్టిరా, ఇదిగో నా యొద్దకు రా, నాకు దాసుడిగా ఉండు, నిత్య జీవాన్ని ఇస్తాను. రెండిట్లకి ఒకడు దాసుడిగా ఉండనేరు. ఒకడు తునికిరించును, ఒకడిని ప్రేమించును. ఇద్దరికి చూడండి, ఇద్దరు యజమానుడికి ఒకడు దాసుడిగా ఉండనేరలేడు ప్రేమ బిడ్డలారా. అందుకని అంటున్నాడు, ముందుగా నీకు ఒకటి కొదవైనది నాయన, నన్ను వెంబడించుము. నన్ను వెంబడించే ముందు ఒక విషయం చెప్తాను నేను నాయన. ఏంటి ప్రభువా? నీకున్నది కలిగినదంతయో అమ్మి బీదలకు ఇచ్చిరమ్మన్నాడు. ఏమున్నదంట? అమ్మి ఇచ్చిరమ్మంటున్నాడు. పొలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆస్తి కావచ్చు, చిరభూమి కావచ్చు, ప్రేమలారా, దానిని అమ్మి ఇచ్చిరము. లేకపోతే ఏమైంది? నీ మనసంతా అక్కడ ఉంటుంది. కాబట్టి నువ్వు అక్కడ ఉండి నా కాడు నువ్వు పనిచేసి నన్ను వెంబడించాలంటే వెంబడించలేవు. కాబట్టి నీ కలిగినది బీదలకు ఇచ్చిరా, అప్పుడు నన్ను వెంబడించు, నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. ప్రేమ ధనం అడ్డు కాదు, కాకపోతే నీ మనసు అక్కడ ఉంటుంది. నువ్వు దానికి బానిసగా ఉండవు, నాకు దాసుడిగా ఉండలేవు. కాబట్టి ఇద్దరు యజమానుడికి ఒకరు దాసుడిగా ఉండలేరు. కాబట్టి ఒకరిని ప్రేమించును, ఒకరిని తునికరించును. కాబట్టి నీవు ముందు అది అడ్డుగా ఉన్నదాన్ని తొలగించుకొనిరా, అప్పుడు నన్ను వెంబడించు, నిత్య జీవాన్ని నీకు ఇస్తానన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడో తెలుసా? ముఖము నల్లగా పెట్టాడండి. ఎందుకని? మా తాతలు ముత్తాతలు నా కోసం సంపాదించి పెట్టారు. మా నాన్న, మా తాతగారు, మా ముత్తాతలు నా కోసం ఆస్తిని సంపాదించి పెడితే ఈయన బీదలకు ఇవ్వమంటాడే, వారు కారం మెతుకులు తిని లేకపోతే వారు గంజి నీళ్లు తాగి నా కోసం కూడా పెడితే వీళ్ళు అనవసరంగా బీదలకు ఇవ్వమంటాడని నేను బీదలకు ఇచ్చి నేను అడుక్కోవాలా అని చెప్పేసి ఆ ధనవంతుడు ఆస్తిని ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి అతని ముఖమంతా కూడా మార్చుకున్నాడండి. అప్పుడు చెప్పాడు యేసు ప్రభువారు, ఏమని చెప్పాడు తెలుసా? ధనవంతుడు పరలోకానికి రావాలంటే చాలా కష్టం అన్నాడండి. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నీవు నేను కూడా ఎలాంటి వారుగా ఉన్నామో ఒకసారి మనం పరిశోధించుకోవాలి. నీవు క్రీస్తు నిత్య జీవము కావాలంటే క్రీస్తుని లోకమును వెంబడించాలి, ఆయనను ప్రకటించాలి, ఆయన కొరకు బ్రతకాలి, అనేకులకు సాక్ష్యం చెప్పాలి.